Hello friends, welcome to Study for You. Now we have to see continuation of bifurcation of AP part 3. ఈ bifurcation లో మొత్తం 65 pages, 12 parts, 13 schedules ఉన్నాయి. సీమాంధ్ర జనాభా నిష్పత్తి 58.32, తెలంగాణ జనాభా నిష్పత్తి 41.68. సెక్షన్ 3 సబ్ సెక్షన్ 1లో తెలంగాణకు ఏపీకి 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉండాలని పేర్కొన్నారు. పార్ట్ 3లో స్టేట్ కౌన్సిల్స్ గురించి పేర్కొన్నారు. పార్ట్ 4లో హైకోర్టు ప్రతిపాదన ఉంది. పార్ట్ 5లో ఆదాయాలు ఖర్చులు పంపిణీ గురించి పేర్కొన్నారు. పార్ట్ 6లో జనాభా ప్రాతిపదికన ఆస్తులు అప్పులు పంపకాలు ట్రెజరీ విలువలను సమానంగా పంచుకోవాలని సూచించారు. పార్ట్ 7 విద్యుత్తు వాటర్ ఫైనాన్స్ కార్పొరేషన్ గురించి పేర్కొన్నారు. పార్ట్ 8లో ఐఏఎస్ ఐపీఎస్ల పంపకాల గురించి పేర్కొన్నారు. పార్ట్ 9లో జల సహజ వనరుల గురించి ప్రస్తావించారు. కృష్ణా గోదావరి బోర్డులను బిల్లు ఆమోదం పొందిన 60 రోజుల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. దీనికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చైర్మన్గా ఉంటారు. ప్రతి రాష్ట్రం నుండి 2 ప్రతినిధులు ఉంటారు. బోర్డు ఖర్చులను 2 రాష్ట్రాలు సమానంగా భరించాలి అని పేర్కొన్నారు. పార్ట్ 10లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేక ఆర్థిక సూత్రాలు ఉంటాయి. పార్ట్ 11లో ఉన్నత విద్య గురించి చర్చించారు. పార్ట్ 12లో 371D గురించి పేర్కొన్నారు. దీని ప్రకారం ఏపీ ఉన్న చోట టీఎస్ అనే పదం చేర్చుతారు.